ప్రతిపక్ష హోదాలో ప్రజలకు ఉపయోగపడే ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప కష్టపడే ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలను వేధింపులకు గురి చేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం సరికాదని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హితవు పలికారు. మార్కాపురం పట్టణంలోని డిఎస్సి 2025 ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ దోనాల బస్టాండ్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ ప్రభుత్వ నియమనిష్టలకు లోబడి సొంత ప్రతిభను ఉద్యోగాలు సాధించిన వారిపై బురద చల్లడం దారుణమని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ఆడుకోవడం తగదన్నారు. న్యాయంగా ఎంపికైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకటి రెండు పోస్టులలో ఇబ్బందులు జరిగాయని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు, గొడ్డల పార్టీ వాళ్ళు ధర్నాలు పోతే రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. మీకు ఆడ సిగ్గు లేదో మాకైతే అర్థం కావట్లే. మీరు టీచర్లను పురుగులు చూసినట్టు చూశారు. టీచర్లను మీరు బ్రాందీ షాపుల దగ్గర కాపలాలు పెట్టించారు. టీచర్లను మీరు 24 గంటల్లో 16 గంటలు 17 గంటలు పని చేయించే విధంగా డ్యూటీలు వేశారు. వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి మీరు టీచర్ల మీద మీకు ఎందుకు అంత ప్రేమ వలకబోస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఎక్కడ లేని ప్రేమ పుట్టకొచ్చింది. మరి 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాము, 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. నిరుద్యోగ యువత అంతా రోడ్ల పాలయ్యారు. పాపం వాళ్ళకి ఏదైనా దారి చూపిద్దామని ఒక ఉద్యోగానికి ఏమన్నా మీరు ఇచ్చారయ్యా? ఒక ఉద్యోగానికి ఏమన్నా డిఎస్సి ప్రకటించారయ్యా? మీరు ఒక్కటి ఎక్కడన్నా ఇచ్చిన పాపాన పోయారా? ఒక కంపెనీ తెచ్చారయ్యా? ఒక ప్రాజెక్టు పూర్తి చేశారయ్యా? ఏం చేశారయ్యా మీరు? ఏమి చేయకుండా బటన్ నొక్కామని డబ్బులు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే ఎంతకాలం చూస్తారయ్యా ప్రజలు? ఎంతకాలం నమ్ముతారయ్యా ఈ మాటలు? గుడ్డిగా నమ్మి ఓట్లేసినటువంటి వాళ్ళను మోసం చేస్తున్నారు. మొత్తం మీరే అనుకొని పనిచేసినటువంటి వాళ్ళను అన్యాయం చేసిండ్రు. ఏం చేశారని మిమ్మల్ని ఈ ప్రజలు హర్షిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. చేసేటువంటి వాళ్ళని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మా నాయకుడిని రాజీనామా చేయమంటారా? ఏం తప్పు చేసినామయ్యా? మీ పనికి మాలిన మంత్రుల కంటే ఏం తక్కువ పని చేసినామయ్యా మేము? మా నాయకుడు రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. రోడ్లెంబడి బజార్లెంబడి తిరుగుతూ ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకు, ఇద్దరు కాళ్ళకు బలపాలు కట్టుకొని. ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, నిరుద్యోగ యువత, నా రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఆర్నిసలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారయ్యా. ఈ రోజుకి 7 లక్షల ఉద్యోగాలు ఇప్పించాం ఆన్ రికార్డ్. చూసుకోండి, మీకు కావాలంటే రికార్డు ఇప్పిస్తాం. 7 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇప్పించాం. మిగిలిన 13 లక్షలు ఇప్పించేదానికి ఈరోజు కూడా తండ్రి కొడుకులు ఆదివారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు. రోజుకు 4 గంటలు 5 గంటలు మాత్రమే నిద్రపోతూ కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద బురద చల్లటానికి మీకు ఏడ సిగ్గు లేదని మేము అడుగుతూ ఉన్నాం. మేము తప్పు చేయం. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. మా ముఖ్యమంత్రి గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుచుకుంటా ముందుకు పోతుంది. అందరినీ కలుపుకొని ముందుకు పోతాం. అంతేగాని మీ మాదిరిగా గొడ్డల పార్టీతో సొంత పార్టీ వాళ్ళని నరికించి చంపటాలు ఇటువంటి ఈ మా పార్టీ సంస్కృతి కాదు. మా పార్టీలు అటువంటివి ఉండవు. మేము ఏదైతే పేద ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. ఆ మాట కట్టుబడి పనిచేస్తాం. ఈరోజు మా మార్కాపురం జిల్లా సాధించుకున్నాం. వెలుగొండ ప్రాజెక్టును మీరు మోసం చేస్తే మేము తెచ్చిపెడతా ఉన్నాం. మా ప్రాంత రైతాంగం కోసం మేము హార్టికల్చర్ అప్పు చేసి ఈ యొక్క జిల్లాకి దగ్గర 1,00,000 కోట్ల రూపాయల నిధులు ఈ మార్కాపురం జిల్లాకు కూడా వచ్చే విధంగా చేసుకుంటా ఉన్నాం. అలా ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ మీరు 5 సంవత్సరాలు పక్కన పండుకితే మేము ఈరోజు ఈ నియోజకవర్గం కాదు, ఈ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి 4 నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో ప్రతి ఇంటికి కూడా త్రాగునీళ్ళు అందించేదానికి ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తీసుకుని వస్తూ ఉన్నాం. మార్కాపురం, పొదిలి పట్టణాలకు కూడా 200 కోట్ల రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తీసుకొని వస్తూ ఉన్నాం. ఇలా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నాము. అభివృద్ధి అంటే ఇట్లా ఉండాలనే విధంగా చెప్పి చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరు చేసినవి చెప్పండి. మీరు చేసిన ఒక్కటి చెప్పండి. మేము ఈ ప్రజల కోసం కష్టపడి పనిచేసామని ఒక్కటి చెప్పండి. మీరు చెప్తే అప్పుడు మేము చూసుకుంటాం. మీ దగ్గర ఏమీ లేవు చెప్పేదాన్ని. మా నాయకుడు తప్పు చేశాడని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్, ఒక్కటి చూపేయండి, నేను రాజీనామా చేస్తాను. ఒక్కటి చూపేయండి. 16,873 పోస్టులలో ఒక్క పోస్ట్ అవకతవక జరిగినది ప్రూవ్ చేయండి, మేము రాజీనామా చేస్తాం. ఇది మా ఛాలెంజ్. ఓకే, థ్యాంక్ యూ.